ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ప్రతి ఒక్క కోరికలను సిద్ధింప చేస్తారు, మన ఆలోచనలు సఫలపరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనము దేని గురించి ఆలోచిస్తున్నాం, మనం ఏమి కోరుకుంటున్నామో మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలండి. మన కోరికలు ఆకాశాన్ని అంటేటువంటి కోరికలుగా ఉన్నాయా? మనకి ఏదన్నా ఒకటి ఉంటే దాని తృప్తి మనం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు దేవుడు దాంట్లోనే మంచిది ఇస్తాడండి. మనకు తృప్తి లేకుండా ఉంటే మనుషుల ఆశలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. వాళ్ళ ఎంతవరకు సంపాదన ఉందో అంతవరకు ఆలోచన ఉండటం లేదండి. వాళ్ళ ఆలోచనలు గొప్పగా నేను ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచనలు మనుషులు కలిగి ఉన్నారు. ఆ ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతుంది, శ్రమలకు లోన్ చేస్తుంది. మనము ఏదైతే ఆలోచిస్తామో అది దేవుడు చిత్తానుసారమైనటువంటి ఆలోచన ఉండాలి. మన ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాను అంటున్నాడు. దేవుడు జరిగిస్తాడు మన ఆలోచనని. అయితే అది కీడుగా మన మీదకి వస్తే అందుకని దేవుడి చిత్తాన్ని మనం కోరుకోవాలండి. ఎందుకు దేవుడి చిత్తాన్ని కోరుకోవాలంటే మనకు వర్తమాన భూత భవిష్యత్ కాలములన్నీ దేవుడు వశంలో ఉన్నాయి, దేవుడి చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడి చిత్తాన్ని మన జీవితంలో ఎప్పుడైతే అడుగుతామో ఆయన ఆలోచన యావత్తు మన జీవితంలో నెరవేరితే మంచిది. మన ఆలోచన యావత్తు నెరవేరితే మనం ఇబ్బందులు పడాలి, శ్రమలు పడాలి, ఈ లోకంలో సాతాను పాలవ్వాలి, ఈ లోకంలో ఇబ్బందులు పాలవ్వాలి. కాబట్టి మన జీవితాన్ని మన చేతుల్లో పెట్టి మనం నాశనం చేసుకునే కాడికి మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టి కొన్నిసార్లు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అన్నిటినీ తప్పించే దేవుడు మనకు ఉన్నాడండి. మన ప్రతి ఒక్కటి సఫలపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏదన్నా ఒక కార్యక్రమంకి వెళ్తుంటే ఏదన్నా చేస్తుంటే అది సఫలత కావాలంటే దేవుడు వశంలోనే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా ఏదన్నా అనుకుంటే జరగవండి. ఎందుకు జరగవంటే వాళ్ళు ప్రార్థన ఉండదు, వాళ్ళ జీవితము మంచిగా ఉండదు, వాళ్ళ జీవితం పరిశుద్ధంగా ఉండదు, వాళ్ళు అన్యాయంగానే బ్రతుకుతున్నారు, అక్రమంగా జీవిస్తున్నారు, సాతాను ఆలోచనలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతగానో అలాంటి జీవితాలుగా ఉంటాయి. అయితే మనము దేవుడిని ఎలా వెంబడించాలి, మనం దేవుడిని ఎలా ఆరాధించాలి, మనం దేవుడి మార్గంలో ఎలా నడవాలని మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. దేవుడు మనకి మంచి గొప్ప బ్రెయిన్ ఇచ్చారు. అయితే ఆలోచనలు ఎంతవరకు వెళ్తున్నా, ఏం ఆలోచిస్తున్నాం, ఆలోచనలు మంచియా చెడ్డయా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. మనుషులకి ఎంత ఆలోచనలు వస్తాయంటే ఆ డబ్బు కోసము చంపేదానికి సిద్ధపడతారు, తప్పు చేసేదానికి సిద్ధపడతారు, దొంగతనం చేసేదానికి సిద్ధపడతారు. ఈ లోకంలో ఎంత పాపమన్నా చేసి డబ్బు ఉంటే నాకు అన్నీ వస్తాయనే ఆలోచనతో మనుషులు ఉంటారు, వాటన్నిటికి సిద్ధపడిపోతూ ఉన్నారు. అయితే అందుకనే మన ఆలోచనలు సఫలం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మన ఆలోచనలు మంచిగా ఉండాలా, అదేవిధంగా దేవుని చిత్తాన్ని కోరుకునే ఆలోచనలుగా ఉండాలండి. ఒకటి మన చేతికి వస్తుందంటే అది మనకి మంచిగా ఉపయోగపడుతుందా లేదా, ఏదో మన మీద గొప్ప చూపించుకునేదానికో, మన మీద మన స్టేటస్ గొప్పగా ఉండేదానికో మనం ఆ వస్తువుని తీసుకున్న ప్రయోజనం ఉండదు. కానీ మనకు ఉపయోగపడే వస్తువుల్ని మనం తీసుకుంటే, వస్తువులు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఏదైనా దేవుడు ఆయన సేవలోకి వెళ్తే ఆయన చిత్తానుసారంగా మనకి ఇస్తాడు. ఈ లోకంలో మనం డబ్బుకి కావచ్చు, దేవుడికి కావచ్చు, ఇద్దరికి మనము ఉండలేమండి. ఉంటే డబ్బు కన్నా దాసులుగా ఉండాలా, లేదా దేవుడి కన్నా దాసులుగా ఉండాలి. నాకు డబ్బు కావాలి, దేవుడు కావాలంటే అవి రెండు జరగడం అసంభవం అండి. కాబట్టి మనం దేవునికి దాసులై ఉండాలి. ఈ లోకంలో మనుషులు అనేక మంది డబ్బు దాహంతో ఉన్నారు, అనేక మందికి డబ్బు కావాలి, వాళ్ళ ఆలోచనలన్నీ అలానే ఉంటాయి. డబ్బు ఉండేటువంటి వారికి నిద్ర పట్టదండి. వాళ్ళకి స్థలాలున్నా, పొలాలున్నాయి, ఎవరు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, ఎలా పట్టుకుంటారో అన్ని వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఆలోచన దేవుడు సఫలపరిచాడు, అయితే అది కీడై మన మీదకి వస్తుంది. మనం ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు సఫలపరుస్తారు. ఎందుకు సఫలపరుస్తారంటే మనము మన బాధని
దేవుడు చూడలేడు. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా ఒక వస్తువు అడిగితే కొనిస్తారు, అది మనకు పనికిరాదని మన తల్లిదండ్రులకు తెలుసు, అయినా కొనిస్తారు. ఎందుకు కొనిస్తారంటే మన బాధను చూడలేక, నా బిడ్డ బాధపడుతున్నాడు, ఇది ఇస్తే నా బిడ్డ ఏడుపు ఆపుతాడు అనే మన ఆలోచన సఫలపరచాలని ఈ లోకంలో తల్లిదండ్రులు కొనిస్తారండి మనకి. అయితే అది వస్తువును బట్టి మనం సంతోషించలేము, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది మనకి పనికిరాదని. దేవుడు కూడా మనకు చెప్తున్నాడు, ఒకసారి 2 సార్లు చెప్తాడు. మనం కానీ ఎన్నుకుంటే అది మన చేతికి ఇస్తాడు. మనం ఇచ్చిన తర్వాత మనం బాధపడే కాడికి, అయ్యా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు నాయన, అయ్యా మీ చిత్తము అంతా ఏసయ్యా మేము సఫలం చేసేదని సహాయం దయచేయండి అయ్యా, మా ఆలోచనలు యావత్తంటే ఒక్కటి కూడా పోకుండా అయ్యా మీరు చేస్తున్నారు దేవా, మీ ఆలోచనలు మేము చేస్తున్నామా, మీ మార్గంలో మేము నడుస్తున్నామా, మీరేం చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పారు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, అదే విధంగా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో అయ్యా మిమ్మల్ని ఆరాధించమని చెప్పారు, మేము ఆరాధిస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటూ ఉంటామో దేవుడు ప్రతి ఒక్కటి మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మనకు అక్కరగా ఉన్నవేవో దేవుడికి తెలుసు. అయితే మనం అడగాలి. ఈ లోకంలో తల్లిదండ్రులు మనకు ఆకలి వేస్తుందని తల్లిని మనం అమ్మ నాకు అన్నం పెట్టిన మనం నోరు తెరిచి అడిగితే వాళ్ళు ఆహారం పెడతారు. మనం నోరు తెరిచి అడగకుండా ఈ లోకంలో ఇంకా పాపంలో ఉంటే, ఈ లోకంలో ఇంకా సాతాను శోధనలో ఉంటే, ఈ లోకంలో ఇంకా మనం నోరు తెరవకుండా నోరు మూసుకొని మనం ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవటమానికి లోనైపోయి దేవుడికి ప్రార్థన చేయకుండా ఈ లోకంలో అపవిత్రమైన మనం కోరుకుంటూ ఉంటే అవన్నీ దేవుడు ఇచ్చినా కూడా దేవుడి చిత్తానుసారంగా అది లేదండి. అది మనకి ఇచ్చినా మనం ఇబ్బందులు పడాలి, మనకి శ్రమలు పడాలి. కొంతమంది మనుషుల్ని దేవుడు మన జీవితంలో ఎందుకు తీసివేస్తారంటే దేవుడు మంచిగా తీసివేస్తారండి. ఎందుకంటే వాళ్ళుంటే మన జీవితానికి కీడు జరుగుద్ది, వాళ్ళుంటే మన జీవితానికి శ్రమలు జరుగుద్ది, వాళ్ళుంటే మన జీవితానికి ఎంతగానో ఇబ్బంది జరుగుద్ది, వాళ్ళుంటే మనం చాలా లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు కొంతమందిని మనుషుల్ని మన జీవితంలో తీసివేస్తాడు. మనం జాగ్రత్తగా ఈ లోకంలో ఆలోచించుకొని దేవుడు చిత్తాన్ని యావత్తును మన జీవితం నెరవేరాలి. కానీ ఈ లోకంలో మనుషులు చిత్తము మన జీవితంలో నెరవేరకుండా, మన చిత్తం కూడా మన జీవితంలో నెరవేరకుండా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మీ చిత్తం యావత్తు మేము సఫలపరిచే బిడలుగా ఉండాలి. కానయ్యా ఏసే మనుషులైన మా చిత్తము కాదు దేవా. అయ్యా ఈ లోకంలో మనుషులు ఏసే వాళ్ళ చిత్తాలు నెరవేర్చుకునే దానికి పాపం చేస్తున్నారయ్యా. తప్పుడు దోవ, తప్పుడు మార్గము, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు అంతా రాంగ్ స్టెప్ వేసేసి దేవా వాళ్ళ జీవితాన్ని పాతాళంలోకి, నరకంలోకి, కటిక చీకటిలోకి సాతానికి అప్పచెప్పేస్తూ, సాతానికి అవకాశం ఇస్తూ వేసి వాళ్ళు ఎంతగానో ఇబ్బందులు పాలవుతున్నారు నాయన. అయ్యా ప్రార్థన చేస్తున్నామయ్యా, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుల్ని కాపాడండి అయ్యా. వేసి వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా, వాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మా ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నారు, అది మీ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు వేసి మాకు సఫలపరుస్తున్న విధానానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది మోపినవాడు యెహోవాయే. కాబట్టి మీ పరిశుద్ధమైన కాడి మోసే సహాయము దయచేయమని వేసి మీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ఎవరైతే చనిపోయారో వేసి వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వాళ్ళ రక్త సంబంధులు కాపాడండి అయ్యా. వేసే నిజంగా మీలో ఉండి చనిపోతే ఎప్పటికైనా తిరిగి చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ అయ్యా నీటి బాప్తిజం తీసుకొని మీ రక్షణలోకి వచ్చేదని సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోపల ఉండాలా, వారిద్దరు కలిసి ఉండాలా, వారిద్దరు ఐక్యంగా ఉండాలా, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలా. వేసి వాళ్ళ బిడ్డలను ఆస్వాదించండి. బిడ్డలు లేని భార్య భర్తలకి మంచి గర్భఫలాలతో ఆస్వాదించి క్రీస్తు బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకున్నదని సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాన్ని ఇచ్చారు. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందు వేసి వర్ధిల్లేలా కూడా ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ ఆత్మని పొందుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బిడ్డలుగా సహాయం దయచేసి వేసి ఏ వయసు వారైనా పుట్టినరోజు జరుపుకునే బిడ్డను కాపాడండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలివైన తడుచున్నాను మా పరలోకమందున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.